ప్రభు యొక్క కృపచేత మరొకసారి మీ ముందు నిలబడటానికి దేవుడు గొప్ప కృప చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే సమయానికి మీరు వాక్యాన్ని వినండి. ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడాలని ఆశపడుతుంది. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యం మనలను బ్రతికించేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యము మనలను బలపరిచేదిగా ఉంది. ఈ సమయంలో కానాను స్త్రీ, అన్యురాలైన స్త్రీ, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కానాను స్త్రీ, కానాను అని మనకు వినబడినప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము. ఇప్పుడు ఆ దేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనంటే, ఆకలి దప్పులు లేని రాజ్యము, పరలోక రాజ్యము, పరమ కానాను. ఈ లోకములో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేశాడు కానాను. ఆ కానానును దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, తిరిగి మరలా నేను తీసుకొచ్చి ఆశీర్వదిస్తానని. ఈ కానాను దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, సురోఫెనికా వంశానికి చెందినటువంటి స్త్రీ, అన్య స్త్రీ, ప్రభువుని ఎరగనటువంటి స్త్రీ. ఈ స్త్రీ చేసినటువంటి పనిని ఒకసారి మనం దృష్టించి ఆలోచన చేయాలి. దేవుని వాక్య భాగంలో కనపడుతుంది. ఈ స్త్రీ కానాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు ఈవిడి కానానును విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వచ్చేసింది. వేరే ప్రాంతం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశాన్ని వాగ్దాన దేశముగా ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. నాటని ద్రాక్ష తోటలు, త్రవ్వని బావులు, ఇవన్నీ కూడా వాగ్దానం చేశాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేశాన్ని అప్పగించాడు దేవుడు. అక్కడ నుంచి ఆ కానానును విడిచిపెట్టి వచ్చేసింది. తన బిడ్డను తీసుకుని లేకపోతే తన కుటుంబంతో కలిసి మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల యొక్క ప్రాంతము వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. కుమార్తె గురించి కేకలు వేస్తూ ఉంది. తూరు సీదోను ప్రాంతము, ఈ తూరు సీదోను ప్రాంతం యొక్క రాజు యొక్క కుమార్తె యెజబేలు. యెజబేలుని అహబుకిచ్చి వివాహం చేశారు. తూరు సీదోను ప్రాంతము ఎలాంటిదనంటే, యేసు ప్రభువును కానీ పరమ తండ్రి అయినటువంటి దేవుణ్ణి కానీ విశ్వసించేవారు కాదు. వారి భక్తి వేరు, వారి ఆచారాలు వేరు, వారి యొక్క పరిస్థితులు వేరు. ఆయన తూరు సీదోను ప్రాంత సముద్ర తీర ప్రాంతాల నుంచి బయలుదేరి యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చాడు. తలవాల్చుకుందామని, విశ్రాంతి తీసుకుందామని ఆ ఇంటిలోనికి రాగానే, ఆయన అలా నిమ్మలించగానే ఒక స్త్రీ వచ్చింది, కానాను స్త్రీ. ఇప్పుడు నాది వేరే ఊరు. ఆ ఊరు నుంచి నేను ఈ ఊరు వచ్చి 34 సంవత్సరాలు అవుతుంది. ఇతను ఏ ఊరు అని అడిగితే ఏమంటారు? పశ్చిమ గోదావరి జిల్లాలో సింగవరం గ్రామాన్ని నుంచి వచ్చాడు ఇతను అని అంటాడు. నువ్వు 50 సంవత్సరాలు అవ్వు, 30 సంవత్సరాలు అవ్వు. జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, కడప జిల్లా నుంచి వచ్చాడు అంటారు ఆయన్ని. కడప నుంచి వచ్చాడు ఆయన అని చెప్తారు. అలాగే
ఇక్కడ ఈవిడ ఏమంటున్నారు? కానాను స్త్రీ ఎక్కడికి వచ్చిందంట? తూరు సీదోను ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించడానికి, రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని లేవనెత్తడానికి, కుంటి వారికి కాళ్ళు ఇవ్వటానికి, గుడ్డి వారి కళ్ళు ఇవ్వటానికి వస్తే ఈ మాట ఎలాగో చెవును పడింది. తన కుమార్తెకి దెయ్యం పట్టిందంట. ఏం పట్టింది? దెయ్యం. దెయ్యాలు మనుషుల్లో నివాసం చేస్తాయి, మనుషుల్లో ఉంటాయి. ఎన్ని దెయ్యాలైనా మానవుల్లో నివాసం చేస్తాయి. మగ్దలేని మరియలో 7 దెయ్యాలు ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు. శానా అనేవాడు, వాడిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో తెలిసిన? 2000 దెయ్యాలు ఉన్నాయి. 2000 దెయ్యాలు నివాసం చేసేటువంటి, అంటే మానవుడికి 2000 దెయ్యాలను మోయగలిగే కెపాసిటీ ఉందన్నమాట. దెయ్యాలు మనుషుల్లో నివాసం చేస్తాయి. తల్లి వచ్చి అంటుంది కుమార్తె గురించి, దావీదు కుమారుడా యేసు, నా కుమార్తెకి దెయ్యం పట్టింది. సావసిద్ధంగా ఉంది. ఎలా ఉందంట? సావసిద్ధముగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రాధాయపడుతూ ఉంది, అడుగుతూ ఉంది తల్లి తన బిడ్డ కొరకు. ఎప్పుడైనా నీ బిడ్డల కొరకు కానీ, నీ భర్త కొరకు కానీ దేవుని దగ్గరికి వచ్చావా? నా పరిస్థితి దాన్ని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా? నా ప్రభు ఎంత మంచివాడంటే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. రండి, కులము లేదు, జాతి లేదు, మతము లేదు, ఎవరైనా రావచ్చు యేసు ప్రభు దగ్గరికి. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. సురోఫనీక వంశానికి చెందిన కానాను స్త్రీ తన బిడ్డ కొరకు వచ్చి యేసు పండుకుంటే అక్కడ కేకలు వేస్తూ ఉంది. నీ కేకలు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో? ప్రార్థనా కేకలు అని అంటారు. ప్రార్థనా కేకలు వేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కనిపెడుతూ ఉన్నావా? నీ బిడ్డ కొరకు ప్రయాసపడుతున్నావా? నీ బిడ్డ కొరకు అంగలారుస్తున్నావా? లేక నీ యొక్క భర్త కొరకు అంగలారుస్తున్నావా? కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా యేసు ప్రభు దగ్గర? సమయం దాటిపోద్దేమో, యేసు వెళ్ళిపోతాడేమో అని ఆ యేసుని ఇంటికి వచ్చి కేకలు 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 కేకలేస్తా ఉంది. దావీదు కుమారుడా యేసు, యేసు అనగా రక్షకుడు. ఏయ్, టీవీ ముందు కూర్చున్నటువంటి నా ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ అక్క, నీ పిల్లల కొరకు యేసు ప్రభు దగ్గర కేకలవి, ప్రార్థన కేక. నీ ప్రార్థన దేవుడు విని సహాయం చేస్తాడు. ప్రార్థన దేవునితో మాట్లాడటం. శ్వాస మనిషికి ఎంత అవసరమో ప్రార్థన కూడా నీకంత అవసరం. దేవునితో మాట్లాడుతూ నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవుడు నీతో మాట్లాడుతూ మొదలు పెడతాడు. ఆయన మాట్లాడితే సమస్యలు ఉండవు. కేకలు వేస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ఇంకో పని చేసింది. 15వ అధ్యాయం 25వ వచనం. 15వ అధ్యాయం 25వ వచనంలో ఇంకో పని చేసింది అంటే చూడండి. ప్రభువా, అది ఏం చేసిందంట? ప్రభువా అని ఆయనకి మ్రొక్కిందంట. ఏంటి? ప్రభువా అని యేసు ప్రభుకి మొక్కింది. యేసు ప్రభు ఉపవాసం ఉండి ఆయన ప్రయాణం చేస్తుంటే 40 దినాలు అంటుంది, నువ్వు నాకు మొక్కు. ఎవరికి మొక్కమంటుంది? నువ్వు నాకు మొక్కితే ఈ లోక వైభవం అంతా నీకు ఇస్తానని. ప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాకి మొక్కాలి తప్ప దేనికి నీ మొక్కకూడదని నీకు తెలీదా? అప్పటికే ఆ తల్లి బిడ్డ గురించి చేయడానికి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, తిరగరాని స్థలానికి వెళ్ళుండొచ్చు, కానీ ఆ దెయ్యం వెళ్ళలే. దేవుని మహిమార్థమై దేవుడు కార్యం చేయటానికి ఆ తల్లి అక్కడ తన బిడ్డ కొరకు రావటం జరిగిందని మనం చూస్తున్నాను అనుకుంటున్నా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని చెప్తాడు. యేసు ప్రభు ఏం కార్యాలు చేస్తున్నాడో విన్నది, యేసు దగ్గరికి వచ్చింది, కేకలు పెట్టింది. ఎంత ఆశ్చర్యం! ప్రభుకు మొక్కింది. ప్రభుకు మొక్కి 3వ మాట ఏమంటుందో తెలిసిన? నాకు సహాయము, సహాయము చేయి. సహాయం ఎక్కడి నుంచి రావాలి? భక్తుడైన దావీదు కొండల తట్టు
నా కన్నులెత్తుచున్నా. 121వ కీర్తనలో భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము. ఆయన సహాయం కొరకు వచ్చింది, ఆయన సహాయాన్ని వేడుకుంటూ ఉంది. ఈరోజు నువ్వు ఆయన సహాయం కోరుకుంటున్నావా? ఆయన అడిగిన వారికి ఎవరికైనా సహాయం చేసే దేవుడు. నువ్వు అడిగేది హృదయపూర్వకంగా అడగాలి, సందేహము లేకుండా అడగాలి. సందేహము లేకుండా నువ్వు ఆయన్ని అడిగేటట్లుగా నువ్వు ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు కృపగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 4వ మాట కూడా ఏమందో తెలుసు, కరుణించుము. ఏమంది? కరుణించుము. కరుణించని ప్రార్థన చేస్తూ ఉంది. కరుణించమని కానాను స్త్రీ ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా నాకు సహాయం చేయి, నన్ను కరుణించు. కరుణించు. నీ కరుణ కావాలి, నీ కృప కావాలి, నీ సహాయం కావాలి, నీ దీవెన కావాలి, నీ హస్త స్పర్శ కావాలి. నా బిడ్డను ముట్టు నాయనా, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను కాపాడు. ఇది నీ ఒక్కడి వల్లే సాధ్యమని ఆయనకు మొక్కగలిగింది. కరుణించమని అడుగుతుంది. ఆయన కరుణ కలిగిన దేవుడు. ఆ రోజు ఆ కానాను స్త్రీ యేసు దగ్గర అడిగింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ టీవీ ముందు కూర్చున్న నీవు విశ్వాసముతో నువ్వు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసంతో నువ్వు కరుణించమని అడిగితే, నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి నువ్వు అడగలిగితే ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నిన్ను వెళ్ళిపోమ్మని అనే దేవుడు కానే కాదు. పక్కవారు అంటున్నారు, ఎందుకు కేకలేస్తున్నావు? ఆయన ఇప్పుడే పనుకున్నాడు కదా, ఇప్పుడే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కదా, ఎందుకు కేకలేస్తున్నావు? ఎందుకు నువ్వు మొరపెడుతూ ఉన్నావు? శిష్యులు అంటున్నారు, పక్కన ఉన్నవారు మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏమీ లెక్క చేయలే. తన కేకలు ఆగలే, తను మొక్కటం మానలే, తను కరుణించటం అని అడగటం మానలే. నీవు కూడా అలా అడగాలి. పక్కవారు ఏదో చెప్తారు, కానీ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి. ఒక అన్య స్త్రీ, రక్షణ పొందిన స్త్రీ కాదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసు. మొదటి వారు కడపటి వారును, కడపటి వారు మొదటి వారని ప్రభు ముందే చెప్పాడు. ఫస్ట్ నుంచి మీ విశ్వాసం అనుకున్నవారు దేవుని సన్నిధిలో గడపలేకపోతూ ఉన్నారు. ఈరోజు అనేకులు ప్రభుని విశ్వసించి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? రా, తిరిగిరా, బుద్ధి తెచ్చుకునిరా, చంపలేసుకునిరా. ప్రభువా, నేను మొదటి నుంచి ఉన్నదాన్ని, నా విశ్వాసం కోల్పోయాను, నా యొక్క పరిస్థితులన్నీ తారుమారైపోయి నేను నిన్ను విడిచిపెట్టేశాను, నేను విడనాడాను. ఒక అన్య స్త్రీ వచ్చి బ్రతుకులాడుతూ ఉంది. అక్కడ ఒక అన్య స్త్రీ వచ్చి అడుగుతుంది తన కుమార్తె కొరకు. ఈరోజు నువ్వు అడుగుతావా? అడగగలదువా? దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఇంకొక మాట ఉంటుంది, గమనించినట్లయితే, దేవుని కృపచేత కృప కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఏం చేస్తూ ఉంది దయచేసి గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఎందుకన్నా మాట ఉపయోగించాడు? దానికి ముందు భాగం చూస్తే, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. నేను ఇశ్రాయేలీయులను, నా పిల్లలైన వారి గురించి నేను వచ్చాను అని అన్నాడు. మాట్లాడగానే ఇంకా ఎక్కువగా కేకలు వేసింది, ఇంకా ఎక్కువగా కేకలు పెట్టింది, ఇంకా ఎక్కువగా మొరపెట్టింది, ఇంకా సహాయం చేయమని అడుగుతుంది. ఇంకో మాట ఉంది, ప్రభువా అవును నువ్వు అన్నది కరెక్టే, కుక్క పిల్లలు కూడా కాసుకుని కూర్చుంటాయి. కుక్క
కుక్కగా పోల్చుకుంది. ఏం పోల్చుకుంది? కుక్క అనగా విశ్వాసం. కుక్క అనగా విశ్వాసం. బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల కొరకు కుక్క ఇప్పుడు వెంటనే యేసేమన్నాడు తెలుసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుడు కనిపెట్టాడు. ఎంతవరకు కేకలేస్తుంది, ఎంతవరకు మురుకుతుంది, ఎంతవరకు సహాయం అడుగుతుంది, ఎంతసేపు ఉంటుంది. వెంటనే కార్యం అయిపోవాలి. వెంటనే కార్యం అయిపోవాలి దేవుని సన్నిధికి వస్తే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కనిపెట్టాలి. ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసంతో ఆయన అడగాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నా ప్రభు ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళిపోమని చెప్పేవాడు కాదు. ఒక అన్య స్త్రీ, ఒక కానాను స్త్రీ వేరే ప్రాంతానికి వచ్చి, తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చి యేసు ప్రభుని తెలుసుకుని అడిగి వచ్చి అక్కడ కుమార్తె గురించి మొరపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు. ఏం చూశాడు ఆయన? ఏం చూశాడు ఆయన? విశ్వాసము. విశ్వాసము దయచేసి గమనించినట్లయితే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడుద్ది. ఎలిజబెత్ అనేటువంటి ఆవిడ ఇంగ్లాండ్ దేశంలో వాక్యాన్ని విని ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఎందుకో తెలిసిన, అనాథ శరణాలయం కట్టాలనుకుంది. భర్త లేడు ఆవిడికి. లేకపోయేసరికి ప్రార్థన చేస్తుంది. వాక్యం ఉంది, దైవజనుడు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడుద్దని. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు ఏమి ఇచ్చాడో తెలిసిన, కొండలు కలిగిన ప్రాంతం ఇచ్చాడు. బాగా కొండలున్న ప్రాంతం ఇచ్చాడు. అనాథ శరణాలయం కట్టుకోపో అన్నాడు. ఎలా కడుతుంది? డబ్బులు లేనిది. ప్రార్థన చేస్తుంది. 1 వారం చేసింది, 2 వారాలు చేసింది. 3వ వారానికి కార్లు కుయ్యి మన కార్లు వస్తున్నాయి. ఎలిజబెత్ గారు ఇల్లు ఎక్కడ, ఎస్తేరమ్మ ఎలిజబెత్ ఇల్లు ఎక్కడని వచ్చారు. ఇదే అని తలుపు తట్టారు. ప్రార్థన అయింది. ఏంటి? అమ్మా మేము వాడలో ఆగటానికి షిప్ యార్డ్లో వారధి కట్టాలి, ప్లాట్ఫామ్ కట్టాలి. ఈ కొండలన్నీ మాకు కావాలి. ఈ కొండలన్నీ కూడా మేము తవ్వుకుని వెళ్ళిపోతాం, నీకు డబ్బులు ఇస్తాం. నువ్వేం చేయాలనుకుంటున్నావని అడిగితే, నేను అనాథ శరణాలయం కట్టాలనుకున్నానని విశ్వాసంతో ప్రార్థన చేసింది. 4వ వారానికి మొత్తం బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేసి మొత్తం ఖాళీ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ కొండలన్నీ ఎక్కడికి పడినాయి చెప్పాలి, ప్రశ్న వేసుకోవాలి మీరు. ఈ కొండలన్నీ కూడా సముద్రంలో పడినాయి. చదును భూమి అయిపోయింది. అనాథ శరణాలయం కట్టగలిగింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడద్దని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అర్థమైందా? ఒక్క వెధవరాలు భర్త లేని ఆవిడ ప్రార్థన చేస్తే కొండలు తీసుకెళ్ళి సముద్రంలో పాడేశాడు. మన ప్రార్థన సూరి దాటదు. ఇంటి సూరి దాటి వెళ్ళే ప్రార్థనలు కూడా మన జీవితంలో ఉన్నాయంటే ఆలోచన చేసుకోండి, సరి చేసుకో. ఎవరు ప్రార్థన చేస్తారా, నాకు ఎవరు మొరపెడతారని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన కొరకు వేచి ఉన్నాడు. వాళ్ళే డబ్బులు ఇచ్చారు, వాళ్ళే అనాథ శరణాలయం కట్టి అప్పగించారు. మరి నీ జీవితంలో నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? ఈరోజు ప్రశ్న వేసుకో. మనిషికి విశ్వాసం కావాలి. విశ్వాసం అనేటువంటిది ముఖ్యం. దేవుడిని లావు, ఎత్తుని, రంగుని, రూపం చూడు. దేవుడు నిన్ను తయారు చేశాడు. దేవుడు తన స్వరూపం మంది నిన్ను చేశాడు. నీ అందాన్ని దేవుడిచ్చాడనే మాట మర్చిపోతున్నావు. నువ్వు గమనించినట్లయితే నీకు రూపునిచ్చిన వాడిని మర్చిపోతూ ఉన్నావు. నీకు రూపమునిచ్చిన వాడిని మర్చిపోయి జీవిస్తూ ఉన్నావు. గమనించినట్లయితే ఎవరిచ్చారు నీకు అందం? దేవుడిచ్చాడు.
మీ అమ్మ ఇచ్చిందా? మీ నాన్న ఇచ్చాడా? నీ అన్నదమ్ములు ఇచ్చారా? లేకపోతే పాస్టర్ గారు ఇచ్చారా నీకు అందం? దేవుడే నీకు అందము రూపునిచ్చినవాడు. ఈరోజు ఆయనకి ఏం కావాలి? నీ హృదయంలో విశ్వాసము కావాలి. విశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మింది అలా గవర్నర్ గారు ఇచ్చిన కొండలు పిండైపోయి చదును భూమిలో కట్టడం జరిగింది, అనాథ శరణాలయం. ఇప్పుడు ఈవిడ కూడా దేవుని సహాయం కోరింది. దేవుని సహాయం కోరి అడుగుతూ ఉంది. కానాను స్త్రీ అడుగుతూ ఉంది. దేవుని కృపను బట్టి మత్తయి సువార్త 15వ అధ్యాయం 22, 25, 27 వచ్చినారు. మనం చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె. అది ప్రభువుని అడుగుతూ ఉంది. ప్రాధేయపడింది, మొక్కింది, సాగిలపడింది, సహాయం అడిగింది, కరుణించమని అడిగింది. ఇది పిల్లల యొక్క తినేటువంటి రొట్టె ముక్కలు తప్ప కుక్క పిల్లలకి వేయట యుక్తము కాదన్నాడు. అయినా తగ్గించుకుంది. ఆహా, ఎంత విశ్వాసం! దేవుని యొక్క కృప ఎంత అధికంగా ఉంది. ఆవిడ కానాను స్త్రీ అయినా అన్య స్త్రీ అయిన దేవుడు ప్రేమించి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాన్ని జరిగించాడు ఆయన. 27వ వచనంలో ఏముందో చూద్దాం. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి పడు ఆ ముక్కలు తినును కదా అని చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కని ఆమెతో చెప్పగా ఆ గడియలోనే ఆమె కుమార్తె, అది దెయ్యం వెళ్ళిపోయింది. మాట, ప్రభు మాటలో స్వస్థత ఉంది. ప్రభు మాటలో జీవముంది. ఆయనలో జీవముండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ప్రభు ఎప్పుడైతే మాట ఇచ్చాడో ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తెలో ఉన్న దెయ్యము విడిచి వెళ్ళిపోయింది. దెయ్యము విడిచి వెళ్ళిపోయింది. కుమార్తె స్వస్థత పొందింది, అన్య స్త్రీ. అలాంటి విశ్వాసం నీకుందా ఈరోజు? అలాంటి పట్టుదల నీకుందా? అలాంటి నమ్మకంతో బ్రతుకుతున్నావా దేవుని సందుకు వచ్చి? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విశ్వాసాన్ని దేవుడు గమనిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా మనం బ్రతకలేం. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నీ బిడ్డలకున్న బలహీనత కానీ, నీ బిడ్డలకున్న రోగము కానీ, నీ బిడ్డలకున్నటువంటి పరిస్థితులు కానీ చక్కదిద్దాలంటే ఈరోజు దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. ఆయనకి మొరక్కాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి, ఆయన సన్నిధిలో అంగలార్చాలి. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. నీ కన్నీటి ప్రార్థన చూసి నీకు ప్రతిఫలము ఇవ్వగలిగినటువంటి దేవుడు. చేతులు చాపుతున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు, రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభు యొక్క సంధికి నేను పిలుస్తూ ఉన్నాడు. రా, పడిపోయిన నీ జీవితాన్ని కట్టడానికి, విశ్వాసం లేని నీ జీవితాన్ని ఈ సంవత్సరం బాగు చేయటానికి, కానాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు నీ బిడ్డలను స్వస్థపరచాలని, నీ ఇంటిలో ఉన్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు వెళ్ళిపోవాలని, సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి సాతాను క్రియలు లయపరచబడాలని కృప కలిగినటువంటి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క వైపుని చేతులెత్తాలి, నీ హృదయాన్ని ఎత్తుపట్టుకోవాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించాలి. ఆఖరుగా విలాప వాక్యములు 2:19 చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము
నీ పసిపిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నీ పిల్లల కొరకు నువ్వు అంగలార్చాలి. ఏ చెరువులో అయితే నీళ్లుంటాయో ఆ చెరువులో ఉన్న చేపలన్నీ బ్రతుకుతాయి. ఏ ఇంటిలో అయితే కన్నీటి ప్రార్థన ఉంటుందో, ఈ యొక్క కంటిలో నీళ్లుంటాయో ఆ ఇంటి వారందరూ బ్రతికి స్వస్థతను పొందుతారు, మేలు పొందుతారు. కాబట్టి కన్నీటి ప్రార్థన చేయాలి. నిజంగా ఎంత ఏడ్చిందో ఆ కానాను స్త్రీ, ఎంతగా రోదన చేసిందో, ఎంతగా మొర్రపెట్టిందో, ఎంతగా బ్రతిమలాడిందో, ఎంతగా ప్రాధాయపడిందో. పక్కనున్నవారు వెళ్ళిపోమని చెప్పిన వెళ్ళలేదు కానీ, పట్టుదల వెళ్ళలేదు కానీ, కార్యము జరిగేంత వరకు కూడా ప్రభుని అడుగుతూనే ఉంది. నువ్వు కూడా ఆ విధంగా అడగటానికి ప్రయత్నం చేయి. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఆ దీవెన ఆశీర్వాదం నీకు కావాలని ఆశపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అంగలార్చుదాం. దయామయుడైన తండ్రి, పరిశుద్ధుడా, కానాను స్త్రీ అన్య స్త్రీ యొక్క కుమార్తెను, దెయ్యము పట్టినటువంటి కుమార్తెను మీరు స్వస్థపరిచారు. మీరు మాట ఇచ్చారు నాయన, మీ మాటకి అది వెళ్ళిపోయింది. కానాను స్త్రీ అయితే నీ దగ్గర ఉంది, తన కుమార్తె అయితే ఇంటి దగ్గర ఉంది. ప్రభువా, నీ మాట ఎంత నాయనా, ఓ నా ప్రభు, జీవము కలిగినదో, నీ మాటలో ఎంత శక్తి ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ కృపను బట్టి ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో నెమ్మది దయచేయండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఐక్యత దయచేయండి, స్వస్థపరచండి నాయన. వారిలో ఉన్న వ్యాధి బాధలు, కిడ్నీలో రాళ్ళు చేత బాధపడుతున్నారేమో, యేసు నామములో వారి కిడ్నీలను తాకి బయటికి పారదూరండి. ఒకవేళ గుండె జబ్బులతో బాధపడుతున్నారేమో, యేసు నామములో వారి గుండెను తాకండి నాయన. గుండె చేతిన వారిని బాగు చేయవాలని సెలవు ఇచ్చిన గొప్ప దేవా. ఓ నడుము నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, తలనొప్పులతో బాధపడుతుంటే యేసు నామములో ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడే నాయన పట్టుకున్న ఆ పవిత్రాత్మను వారి శరీరాన్ని విడిచి యేసు నామములో బయటికి ఆజ్ఞాపిస్తా ఉన్నాను. నీ రెక్కలను చాపి వారి కుటుంబంలో దీవెన ఆశీర్వాదం మీరు అనుగించి బలపరిచి కృప చూపి దీవెనతో నింపమని ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాన్ని జరిగించండి. సంవత్సరమును జరుగుతుండగా నీ కార్యాన్ని వారి కుటుంబంలో జరిగించి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.